గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుతున్నది డీలిమిటేషన్. డీలిమిటేషన్లో చాలా వరకు నష్టపోయేది సౌతే. ఎందుకంటే మనం ట్యాక్స్లో కట్టే ₹1 మన సౌత్ రాష్ట్రాల్లో తెలంగాణకి రూపాయికి 42 పైసలు వస్తుంది. అలాగే తమిళనాడుకి రూపాయికి 26 పైసలు వస్తుంది. అలాగే కేరళ రూపాయికి 40 పైసలు వస్తుంది. కర్ణాటక రూపాయికి 16 పైసలు వస్తుంది. అలాగే ఏపీకి కూడా రూపాయికి 40 పైసలు వస్తుంది. అలాగే బీహార్కి రూపాయికి 6 రూపాయల 6 పైసలు అవుతుంది. అలాగే యూపీకి రూపాయికి ₹2.30 అవుతుంది. అలాగే ఎంపీకి రూపాయికి 73 పైసలు అవుతుంది. ఇటు తిరిగి డీలిమిటేషన్ వలన నష్టపోయేది జనాభా ప్రాతిపదిక ప్రకారం ఎంపీలను తీస్తే ఇప్పుడున్న 133 సౌత్లో ఇంకా తగ్గిపోతాయి. ఎందుకంటే బీహార్ జనం ఎక్కువ. ఎందుకంటే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఉన్నప్పుడు ఒకరినే కానండి లేకపోతే ఇద్దరిని కానండి అన్నారు. కానీ బీహార్లోను, యూపీలోను, మధ్యప్రదేశ్లోను, అలాగే జమ్మూ కాశ్మీర్లోను ఏం తగ్గింది లేదు. ఆ జనాభా ఎక్కువ ఉన్నారు. ఆ జనాభా వలన ఇవాళ వాళ్ళకి అమౌంట్లు ఎక్కువ, మనకి అమౌంట్ తక్కువ. మనం రూపాయి ట్యాక్స్ కడుతుంటే 40 పైసలు వస్తుంది. వాళ్ళు రూపాయి ట్యాక్స్ కడుతుంటే ₹6 వస్తుంది బీహార్కి. ఎందుకంటే మనం గవర్నమెంట్ పెట్టే రూల్స్ కంపల్సరీ ఫాలో అవుతాం. అదే కానీ ఇప్పుడు కానీ డీలిమిటేషన్ వల్ల కొన్ని ఎంపీ సీట్లు పోయి అంటే అది మనకే రాదు. ఒరిజినల్గా ఏపీకి 27 ఎంపీ సీట్లు ఉండాలి. బొబ్బిలి పార్వతీపురం అని 2004 వరకు ఉంది ఎంపీలు. బొత్స గారు కూడా అక్కడి నుంచి నగ్గారు ఒకసారి. అవి లేవని, ఎందుకంటే రాజధానిలో జనం ఎక్కువ ఉన్నారు హైదరాబాద్లో. అప్పుడు ఒకటి చేవెళ్ళ, 2 మల్కాజిగిరి, ఈ 2 పెరిగింది. అలాగే భద్రాచలం ఏపీలో తెలంగాణలోనూ ఉండే రంపచోడవరం గారిని అక్కడ కూడా తీసేశారు. అది ఇలాగ ఏపీ బాగా నష్టపోయింది 2 ఎంపీ సీట్లు. లేకపోతే మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 27 ఎంపీ సీట్లు ఉంది. కానీ 25 ఎంపీ సీట్లు వచ్చినాయి. అంటే జనాభా తక్కువ ఉన్నారండి. అలా ప్రాతిపదిన మనం బాగా మైనస్ అయ్యింది. అలాగే 182 ఉండాలి ఎమ్మెల్యే సీట్లు, అది 170కి వచ్చింది. అలాగే తెలంగాణలో ఎందుకంటే క్యాపిటల్ కాబట్టి చాలా మంది జనం ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి ఇక్కడ పెరిగింది. అలాగే ఇప్పుడు కూడా జనాభా లెక్క ఎంపీ సీట్లు చేస్తే ఏపీకి తగ్గుతుంది, తమిళనాడు తగ్గుద్ది, కర్ణాటక తగ్గుద్ది, కేరళకి తగ్గుద్ది. దీనికంటే డీలిమిటేషన్లో ఇది తగ్గకుండా చూడాలనే చూస్తాం. ఎందుకంటే కేంద్రం వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మనం ఎంత కేంద్రంతో సత్సంబంధం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త చూసుకుని ఈ విషయంలో మనకి ఎంపీ సీట్లు ఇంకా పెరగాలి. అలాగే మనకి ఎమ్మెల్యే సీట్లు పెరగాలి. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్లు 150, 120 చేస్తా అన్నారు. ఇక తెలంగాణలో కూడా పెంచుతున్నారు. ఇవన్నీ పెంచుకుంటే బాగుంటుంది. అవి అయితే పెంచరు, కానీ డీలిమిటేషన్ మాత్రం చేస్తారు. ఎందుకంటే బీహార్లోను, యూపీలోను ఇంకా పెరిగిపోతాయి. ఇప్పుడున్న 80 సీట్లలో 100 సీట్లు అయిపోతుంది యూపీకి. అలాగే ఆ జనం పెరిగితే నార్త్ సౌత్ అన్న ఫీలింగ్ గ్యారంటీ ఉంటుంది. బాగా లాస్ అయితే మాత్రం సౌత్ ఇండియా.